హాయ్ అండి, ఏమీ అనుకోకండి. ఊరికి వెళ్ళే వీడియో వచ్చేసి లేట్ పెడుతున్నాను. ఎందుకంటే ఊర్లో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చేసిందనమాట. మళ్ళీ ఎందుకంటే మన గ్యాలరీలో వీడియో అనేది స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది. అందుకే నేను ఇప్పుడు పెడుతున్నాను. సో మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేది వచ్చేసి డేట్ వచ్చేసి 11కి వెళ్ళాము అనమాట. 11కి నేను, మా చెల్లి, మా చెర్మమ్మీ, మా పిల్లలు, మా మేనల్లుడు, మా ఆయన అందరం కారుకి వెళ్తున్నాము. సో మేము బయలుదేరేది వచ్చేసి 2కి అయితే బయలుదేరాను అనమాట. 1:30, 2 అవుతుంది మేము బయలుదేరేసరికి. ఎప్పుడు మేము బయలుదేరేసరికి వచ్చేసి పొద్దున్నే బయలుదేరే వాళ్ళము. 3కి 4కి బయలుదేరి ఏవుకున సాయంత్రం 4-5 గంటలకి ఇంటికి చేరిపోయే వాళ్ళము. అలాంటిది ఈసారి వచ్చేసి ఇంకా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఆ ఎగ్జామ్స్ రాసుకొని వచ్చిన తర్వాత బయలుదేరామన్నమాట. ఎప్పుడు మేము కార్ స్టార్ట్ చేసేటప్పుడు అలా కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అయితే చేస్తామన్నమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం కదా, ఇంకేంటంటే మాకు అనేది నిద్ర అనేది రాదనమాట. కొద్దిసేపు అయినాక అలా పడుకుడిపోతాము. ఇంకా నాకు కారు ఎక్కిన తర్వాత అయితే అస్సలు పడదనమాట. అందుకే వీడియో తీయడం కూడా నాది అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను. ఎక్కువ చెప్పలేకపోయాము. లంచ్ వచ్చేసి చేసిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాం కదా. డిన్నర్కి కూడా మేము ఇంట్లోనే రెడీ చేసి తీసుకెళ్ళిపోయాము. అది కూడా చూపిస్తాను. ఇంకా చెర్మమ్మి పడుకోబెడుతున్నాం అనమాట. పొద్దుటి నుండి పడుకోలేదు. తనకైతే ప్యాస్కో ఉంటుంది కదా, ప్యాస్కోలో పాలు అయితే పట్టుకున్నాం మరగబెట్టేసి 2 డబ్బాల్లో పోసామన్నమాట. ఇంకా డే కదా, ఇంకా ఒక బాటిల్ తాగింది. ఇంకా ప్యాస్కోలో పాలు అనేవి అలానే ఉండిపోయేవి. ఇంకా వచ్చేసి మా ఆయన ఒక్కరే డ్రైవింగ్ చేస్తున్నారు కదా. ఇంకే టైంకి వెళ్తామో ఏంటో అనుకున్నాము. ఊరు వెళ్ళేసరికి బాగానే వెళ్ళిపోయామన్నమాట. మేము వచ్చేసి శనివారం బయలుదేరాము. ఆదివారం పొద్దున్నేకే ఈ ఊరైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళే రోడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. మేము భోగి రేపంటే ఈ రోజుకి అనేది చేరామన్నమాట. సోమవారం భోగి పడింది కదా, మేము ఆదివారంకి అయితే వెళ్ళాము. సో డైట్ వీడియోలు అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. ఊర్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల డైట్ వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను. అది ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఈ వీడియోస్ కూడా మనది సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సో మీ గురించే కదా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా నా గురించి నేను డైట్ అయితే చేసేసి ఆపేసేదాన్ని. కానీ మీకు వీడియోస్ పెడితే మీకు కూడా బాగుంటుందనేసి నేను డబ్బులు ఇచ్చి మరి కూడా వెయిట్ అనేది తగ్గాను కదా. ఆ వెయిట్ అనేది నేను ఆ డైట్ అనేది ఫాలో అవుతున్నాను. ఆ వెయిట్ తగ్గడానికి మీరు కూడా చేయాలంటే చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చక్కగా వెళ్తూ అయితే ఒక షాప్ ముందు అయితే ఆపామన్నమాట. ఏమో ఒంట్లో ఎలాగో అయిపోతుందనమాట. ఎందుకంటే నాకు కార్ ఎక్కిన తర్వాత అస్సలు నాకు పడదు. ఇన్ని సంవత్సరాలు అయింది కానీ కార్ జర్నీలో అయితే అస్సలు పడట్లేదు. సో అందుకే లిమ్కా తీసుకున్నాము. లిమ్కా తీసుకుంటే కొద్దిగా చక్కగా ఉంటుంది కదా అనేసి కొద్దిగా ఏమైనా వామిటింగ్ వచ్చినప్పుడు అంతా కొద్దిగా లిమ్కా అయితే తాగుతున్నాను. సో ఇక్కడ ఏవేవో జోకులు అయితే వేస్తున్నారనమాట. చక్కగా ఈ నిద్ర రాకుండా ఎవరికి. ఇక్కడ వచ్చేసి చెక్ పోస్ట్ అయితే వచ్చింది ఐస్ క్రీమ్కి. ఇప్పుడు వచ్చేసి ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఆపామన్నమాట. విజయవాడ దగ్గరలో ఉన్నాము. ఐస్ క్రీమ్ అందరికి తీసుకుంటున్నాము. మ్యాంగో నాకు లేదు, నాకేది ఐస్ క్రీమ్ చూపించాలి. ఇంకోటి ఇచ్చాను, వేరే మోడల్ నీకు మ్యాంగో ఏ కావాలా? కప్పు అడగమను. కప్పు ఒకటి ఇచ్చు. అది కూడా ఇది ఇలా క్రీమ్ ఆయనకి మంచి గిరాక్ చేసామన్నమాట. మంచి గిరాక్ అయింది. బాయ్ చేసి హాయ్ బాయ్. ఐస్ క్రీమ్ ఫ్రీయా? పద ఒక అడుగు పద కారాటు. ముందు ప్రిపేర్. అందుకే హాయ్ అండి, ఇప్పుడు కోదాడ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మా ఆయనకి కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుంది అనేసి ఛాయ్ అయితే పట్టుకున్నాం. ఛాయ్ తాగుతున్నారు. ఇక్కడ కాసేపు ఆపామన్నమాట. ఇక ఐస్ క్రీమ్ తిన్నాము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కాసేపు కొంచెం దూరం వచ్చాము. ఇంకా ఆయనకి నిద్ర వచ్చేస్తుందంట. అందుకే ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం వచ్చేసింది అనమాట. ఇవ్వండి డిన్నర్కి తీసుకొచ్చేసాము. ఇంటికాడ చేసుకొని తీసుకొచ్చాము.
వచ్చిందనమాట. డిన్నర్కి ఏమేమి తీసుకొచ్చామో చూడండి. ఇంటికాడ చేసి తీసుకొచ్చేసాము. ఇదిగోండి బగారా రైస్ తీసుకొచ్చాము. ఇది వచ్చేసి ఆలు కర్రీ, ఆలు ములంకాయ టమాటా కర్రీ అనమాట. ఆలు ములంకాయ కర్రీ. ఇది మిల్ మేకర్ మసాలా కర్రీ. అది రాదా మిల్ మేకర్ మసాలా. ఇప్పుడైతే డిన్నర్ ఒక్కొక్కరు చేసేస్తారనమాట. అందరు ఒకేసారి తినడానికి అవ్వదు కాబట్టి ఇద్దరిద్దరు చేసిస్తారు. ఎక్కడో ఆపి తినాలి, తినలేరు. సర్దకుండా మళ్ళీ ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోయాను. నువ్వు సర్దుకోండి అంతే, దానికి వేయొద్దా? మరి వేసేస్తే మరి పట్టు అవ్వలేదనమాట. అందుకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ తినేస్తున్నాము. రోడ్ సైడ్ వచ్చేసి రెస్టారెంట్ పక్కన ఆపాము, వెళ్తురు ఉందనేసి. ఇక్కడ లోపల చూపి ఏమేమి కూరలు, రోటీ, పాలక్ పన్నీర్ కర్రీ, ఇంకా ఆలు కర్రీ, ఆలు ములంకాయ కర్రీ, మిల్ మేకర్ మసాలా. హాయ్ అండి, అందరు తినేసారు. ఇప్పుడు నేను తింటున్నాను. అండి మీకు కొనివ్వనండి. ఇక్కడ మా చిట్టిగాడికి డైరీ మిల్క్ కానీ 5 స్టార్ ఇస్తానండి. ఈరోజు డైట్ నేను వస్తాను. ఈరోజు డైట్ మొత్తం పోయింది. ఇంక రైస్ అయితే తినేస్తున్నాను. పాలక్ పన్నీర్ కర్రీ, కర్రీ, మిల్ మేకర్ కర్రీ, బగారా రైస్. ఆదికి వదిలేదమ్మా. ఇక్కడ ఆదికి వదిలేదమ్మా. ఉండిపోతున్నాడు, వదిలేదమ్మా. ఎటు తిన్నావమ్మా? బిర్యానీ తిన్నావా? బాగుందా? బాగాలేదా? బిర్యానీ బాగాలేదట, తనకి నచ్చలేదంట బిర్యానీ. తినేసాము. తినేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. అందరు ఎక్కిపోయారు కారు. నేను సరే మమ్మీ ఉండిపోతున్నాం. ఇక్కడ ఉండిపోదమ్మా, మనము ఇక్కడ ఉండిపోదమ్మా. హోటల్లో ఈ హోటల్లో పని చేసుకొని ఉండిపోదమ్మా. మనం ఉండిపోదాం. ఇక్కడ పని చేసుకొని ఉండిపోదాం. వీళ్ళ వీడియోలు, వీళ్ళ సందడి. హాయ్ అండి, ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. ఉదయం వచ్చేసి 4. చూడండి ఎంత చీకటిగా ఉందో. రాత్రి తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎక్కడ ఆపలేదనమాట. మేము పడుకున్నాము. మా ఆయన వచ్చేసి అలా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. చూడండి ఇలా పడుకున్నారు. నేను పడుకున్నాను, లేస్తూ ఉన్నాను, పడుకున్నాను. ఇప్పుడు వచ్చేసి శ్రీకాకుళం దగ్గర ఉన్నామన్నమాట. ఇంకొక గంట పడుతుంది. ఇక్కడ నుండి మాకు 40 minutes పడుతుంది మా ఊరికి, శ్రీకాకుళం నుంచి మా ఊరికి. పడుకున్నారు. బ్యాగ్ పడిపోయింది. మంచి చూడండి ఎలా పడుతుందో. కార్లో ఏసీ ఆఫ్ చేసేసాం కానీ చలి పెట్టేస్తుంది. చూడండి మంచి ఎలా వచ్చేసామండి మేము. మా ఊరైతే నేను చూసుకోలేదు. శ్రీకాకుళం అని చీకట్లో శ్రీకాకుళం అని చెప్తే వీళ్ళు నవ్వుతున్నారు. ఎందుకో అనుకున్నాను. ఇప్పుడైతే 4 అయిందని చెప్పాను కదా, 3:56 అయింది అనమాట. వచ్చేసాము మా ఊరు దగ్గరలో ఉన్నాము. ఒక 2 minutes లో అయితే మా ఊరు వెళ్ళిపోతాం. ఫలక్నామా ఎక్స్ప్రెస్
ఊరు వచ్చేసాం, మా ఇంటికి కూడా వచ్చేసాం. చూడండి అందరు పడుకుని ఉన్నారు, చాలా చీకటిగా ఉంది. చీకటి ఈ టైం ఇప్పుడు హైదరాబాద్ లో బయలుదేరే వాళ్ళము, సాయంత్రంకి వచ్చేసే వాళ్ళము. అలాంటిది నిన్న సాయంత్రం బయలుదేరి ఇప్పుడు ఈ టైంకి వచ్చేసామన్నమాట. చూడండి దిగి తీయు మంచు. కాళ్ళు అయితే అలా కదపలేదు, కాళ్ళు అయితే ఉబ్బిపోయేవి. చలి మంచు పడుతుంది, ఫుల్గా చలి పెడుతుంది అనమాట. సో చూడండి అటు చూపి, అటు చూపి చెరుబంది చూడండి. తెలుగు నా పక్క హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, చెప్పు చెప్పు చెప్పులే హాయ్ చలి నిద్రలోనే ఎవరు హాయ్ అండి, ఊరైతే వచ్చేసాము. మా ఊరు చూడండి ఎలా ఉందో ఒకసారి చూపి. ఊరు చూడండి, ఊరంతా పండక్కైతే అందరు వచ్చేసారనమాట. 4 మూలలు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. మా ఆడపడుచు కూడా వచ్చేసింది, పతంగులు ఎగరేస్తున్నారు చూడండి. సో మా ఇల్లు అయితే చూడలేదు కదా మీరు ఎప్పుడు. ఇగోండి మా ఇల్లు. అప్పుడు మా తాతకి కాళ్ళు ప్యాచర్ అయినప్పుడు ఇక్కడ పడుకున్నాడు కదా. ఇగోండి మా కుక్క వచ్చేసి. ఇంట్లో కూడా చూపిస్తాను రండి. ఇంట్లో కొద్ది లైటింగ్ తక్కువ ఉంది అనమాట, లైటింగ్ మీకు అంత క్లారిటీ కనిపించదు. సో మా ఆడపడుచు వచ్చినప్పుడు టిఫిన్ తీసుకొచ్చింది అనమాట. తను ట్రైన్కి వచ్చింది, మేము కార్కి వచ్చాము. వచ్చినప్పుడు టిఫిన్ తీసుకొచ్చింది. చూడండి ఇప్పుడైతే నేను డైట్ చేస్తున్నాను కదా, టిఫిన్ అయితే తినట్లేదు. నా గురించి అయితే గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇదిగోండి గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇదేనండి, నేనైతే మా ఊరైతే వచ్చేసాను కదా. ఇంకా ఊరు వచ్చిన తర్వాత వీడియోస్ అనేవి అన్ని అప్లోడ్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా మా వాళ్ళు రావాల్సిన వారు ఉన్నారనమాట. ఇంకా తర్వాత వీడియో అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. షార్ట్ లో ఎక్కువ వీడియో పెట్టలేను కాబట్టి ఇంతవరకు అయితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.